రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాకు 2642 కోట్లు కేటాయించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. 26-27 బడ్జెట్ అవుట్ రీచ్ పై ఎమ్మెల్యేలు శిరీష, గొండు శంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ రోజు కానీ లేకపోతే రేపు సెలవు ఉంది అంటే ఎల్లుండి మీటింగ్స్ ఇలాగే మనం పెట్టుకుంటున్నాం. డెఫినెట్గా శ్రీకాకుళం జిల్లాకి ఇంకా నెక్స్ట్ ఇయర్ అంటే ఈ 26-27 26-27 ఫిజికల్ ఇయర్లో మనకి మంచి ప్రాజెక్ట్స్ అంటే మూల్పేట మనకి కంప్లీషన్, ఇది కాకుండా పక్కన ఎయిర్పోర్ట్ పలాష ఏరియాలో ఒక ఎయిర్పోర్ట్, దీనికి భూసేకరణం అండ్ గ్రౌండింగ్ కానీ, ఇది కాకుండా చాలా చోట్ల ఫిషింగ్ హార్బర్స్ కానీ, ఇది కాకుండా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వేరియస్ స్కీమ్స్ కానీ, మరీ ముఖ్యంగా ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ శ్రీ రామ్మోహన్ నాయుడు సార్ చెరువుతో మనకి సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ కింద చాలా మనకి వర్క్స్ రావడం జరిగింది. దీంట్లో మరీ ముఖ్యంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఈ స్పోర్ట్స్ సంబంధించి కానీ, లేకపోతే జీజీహెచ్లో మనకి ఎక్విప్మెంట్స్ కానీ, అలాగే మనకి మత్స్యసాగర్ మాల ఈ ఒక మంచి ఇనిషియేటివ్తో సోలార్ లైట్స్ కానీ, అలాగే మనకి వివిధ ఇంకా వేరియస్ ఏరియాస్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కట్టడం కానీ, ఇలాంటి చాలా ప్రాజెక్ట్స్ మనం తీసుకొస్తాము. డెఫినెట్గా శ్రీకాకుళం జిల్లా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా పెంచాలి దీని మీద కూడా ఒక సపరేట్ సమీక్ష మనం పెట్టుకుంటున్నాం. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ నుంచి నాన్ అగ్రికల్చర్కి అంటే ఇండస్ట్రియల్ సెక్టర్ అలాగే సర్వీస్ సెక్టర్కి పబ్లిక్ని ఎలా తీసుకువెళ్ళాలి, అగ్రికల్చర్లో కూడా ప్యాడీ నుంచి, వరి నుంచి ఇతర క్రాప్స్కి, క్యాష్ క్రాప్స్కి కానీ, ఆయిల్ పామ్ కానీ, అలాగే లైవ్ స్టాక్ అండ్ ఫిషరీస్ వైపు పబ్లిక్ని ఎలా తీసుకువెళ్ళాలి దీని మీద కూడా సమీక్ష పెడుతూ మన జిల్లాకి ఓవరాల్ అభివృద్ధి ఈ బడ్జెట్ ద్వారా మనం సాధించాలి. అదే ఒక ఈ మీటింగ్కి ముఖ్య ఉద్దేశం. దీంట్లో అందరూ పాల్గొన్నారు. నా తరపున డిస్ట్రిక్ట్ కలెక్టర్ తరపున ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సో బుడిగట్లపాలెం మన అందరికీ తెలుసు, ఒక 400 crores వరకు గత గవర్నమెంట్లో శాంక్షన్ అయింది. బట్ కానీ అది మళ్ళీ రీటెండరింగ్ అయ్యి అండ్ ఆ లొకేషన్ మనం కొద్దిగా మార్చాం. గతంలో క్రీక్ దగ్గర లేదు, కొంచెం దూరంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మెరిటైమ్ బోర్డ్ అంటే ఏపీఎంబీ ద్వారా మళ్ళీ శాంక్షన్ అయింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా శాంక్షన్ చేశారు. టెండర్ ప్రొసీజర్లో ఉంది, త్వరలోనే అది కూడా స్టార్ట్ చేస్తాం. మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్లో పాస్ అయిన తర్వాత మనకి జిల్లా వారీగా కూడా బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ చేయమని ఒక గవర్నమెంట్ ఆదేశం మేరకు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. సో మనందరికీ తెలుసు, యూనియన్ బడ్జెట్ ఈసారి యూనియన్ బడ్జెట్ కూడా పాస్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశం మేరకు కొన్ని చోట్ల మనం ఈ యూనియన్ బడ్జెట్ అంటే ఏంటి, ఎక్కడ మనం ఎలా అలొకేషన్ చేస్తాం అండ్ ముఖ్య ప్లానింగ్ ఎలా అవుతుంది మనం చెప్పడం జరిగింది. దీనికినే ఇది ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్లో మన సొంతంగా మన ఆనరబుల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ కొండశపల్లి శ్రీనివాస్ గారు సార్ వీసీ ద్వారా, అలాగే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ కూడా సార్ కూడా వీసీ ద్వారా, అలాగే ఇతర ఎమ్మెల్యేస్ అండ్ ఇక్కడ కూడా లోకల్ ఎమ్మెల్యే శ్రీకాకుళం, అలాగే ఎమ్మెల్యే పలాష మేడం అండ్ కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్స్ ప్రతి కాన్స్టిట్యుయెన్సీ నుంచి జిల్లా వారి ఆఫీసర్స్ కూడా ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ఈ మీటింగ్ అయిన తర్వాత కొన్ని చోట్ల ఇంకా ఎక్కడ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో మీటింగ్ జరగలేదు, అక్కడ కూడా కాన్స్టిట్యుయెన్సీ పరంగా ఎలా బడ్జెట్ అలొకేషన్ మనం చేసాం, ఆ బడ్జెట్ అలొకేషన్ ఎలా అని ఏ స్కీమ్స్లో మనం చేయబోతున్నాం ఆ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ ఉన్న కన్సర్న్ ఆనరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ద్వారా ప్రజలకి తెలియపరచాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఈరోజు మనం డిస్కస్ చేసిన అంశంలో ఒక మెయిన్ పాయింట్ అంటే మనకి స్టేట్ బడ్జెట్ ఒక 3.32 lakh crores గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉంటుంది. దీంట్లోనే మన శ్రీకాకుళంకి ఒక 3.45,000 crores అంటే ఒక 3,455 crores దీంట్లో మన శ్రీకాకుళం జిల్లా వరకు పెట్టడం జరిగింది. మనకి గతం నుంచి కూడా మనకి తెలుసు
డివిజన్ అయిన తర్వాత అంటే ఉమ్మడి రాష్ట్రం విభాజన అయిన తర్వాత 2014లో మనకి పాపులేషన్ ఎక్కువ రావడం అంటే జనాభా ఎక్కువ రావడం బట్ కానీ ఆదాయం తక్కువ రావడం అంటే ఒక 58% పాపులేషన్ వచ్చి ఒక 46% ఆదాయం మాత్రమే మన స్టేట్కి రావడం జరిగింది. దీనివల్ల ఒకటే జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ తగ్గడం, దీంతో పాటు పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం కూడా అదేవిధంగా మన డివైడెడ్ ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. దీనికి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎన్నో ప్రయత్నాలు చేసుకొని ఎన్నో కార్యక్రమాలు పెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే యూనియన్ బడ్జెట్ నుంచి కూడా కొన్ని గ్రాంట్స్ రూపంలో కానీ కొన్ని లోన్ రూపంలో ఆర్ సాఫ్ట్ లోన్ రూపంలో తీసుకువచ్చి మన స్టేట్లో చాలా వరకు ప్రోగ్రెస్ రావడం జరిగింది. మరి ముఖ్యంగా లాస్ట్ ఇయర్ చూస్తే అంటే 25-26 చూస్తే ఒక 18,701 అంటే 18,700 crores 1 crore మన స్టేట్కి రావడం. దీంట్లో 163 సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ద్వారా మన స్టేట్కి రావడం అది ఒక గొప్పతనం. ఇది కాకుండా డెట్ రీస్ట్రక్చరింగ్ అంటే గతంలో ఉన్న హై వాల్యూ లోన్స్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెం ఎక్కువ ఉండడం అదే 9 కంటే బిలో ఇంట్రెస్ట్ రేట్స్కి తీసుకురావడం. దీనివల్ల దాదాపు ఒక ఇయర్కి 350 crores వరకు సేవింగ్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెరువు వల్ల మనకి రావడం జరుగుతుంది. మన శ్రీకాకుళం జిల్లా స్పెసిఫిక్గా ఇప్పుడు చూస్తే మనకి మేజర్ ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఒక 7 చూస్తే ఒక 2,642 crores ఉంది. అంటే 3,455 crores ఈ ఫ్లాగ్షిప్ స్కీమ్స్లో మాత్రమే ఈ 7 స్కీమ్స్ వరకు 2,642 2,642 crores మన జిల్లాకి రావడం జరిగింది. దీంట్లో హైయెస్ట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 1,615 crore రావడం, అలాగే తల్లికి వందనంకి 405, అన్నదాత సుఖీభవకి ఒక 400, దీపం 2 కింద 113 కోట్లు. ఇది కాకుండా శ్రీ శక్తి స్కీమ్ కింద ఒక 57 crores, అలాగే మత్స్యకార్ భరోసా 130, ఆటో డ్రైవర్ సేవలో కూడా ఒక 21 crores రావడం జరిగింది. టోటల్ మన జిల్లాలో చూస్తే మ్యాక్సిమం బడ్జెట్ అలొకేషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి